ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క పగటి పూట ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవునికి నా నిండు వందనాలు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి అబ్రహాం గారికి, అలాగనే సహోదరుడు దేవుడికి సేవకుడు స్టీఫెన్ అబ్రహాం, అలాగనే నన్ను ఎంతగానో ప్రేమించినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరుడు ఫిని అబ్రహాం గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుస్తూ వస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ యొక్క ఆన్లైన్ ఆరాధన ద్వారా ఎంతమంది అయితే ఇది నా ఆరాధనలో ఏకీభవిస్తున్నారో ప్రభు మిమ్మల్ని అందరినీ మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. సర్వ శక్తివంతుడైన దేవాది దేవుని యొక్క కృప కాపుదల మీకందరికీ తోడై ఉండి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్య భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. సర్వ కృపానిధికు ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి 2 వందనాలు, లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనుచున్నామయ్యా. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా. నీ కృప, నీ ప్రేమ, నీ దయ, నీ కనికరము, నీ వాత్సల్యం గొప్పది. ఊహించలేని అద్భుతాలు, మహత్సర్య కార్యాలు మా ఎడల జరిగించుచున్న వాడవు నీవు ప్రభువా. అందును బట్టి మీ నామను స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం ప్రభువా. ఈ యొక్క పగటి పూట నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి చక్కని సమయాన్ని బట్టి మీకు 2 వందనాలు, లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం ప్రభువా. ఈ సమయంలోని వాక్యంలోనికి వెళ్తుండగా వాక్యమైన దేవా, అందరితో మీరు మాట్లాడమని యేసు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రభు నామనకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే యుగ యుగముల వరకు చెల్లునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యము బలమైనది. దేవునికి వాక్యము జుంటె తేనె దారుల కన్నా మధురమైనది. దేవునికి వాక్యము మానవునిక జీవితాన్ని బాగు చేస్తుంది. దేవునికి వాక్యము మానవునిక జీవితాన్ని కడుతుంది అన్న విషయాన్ని దేవునికి సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. పరిశుద్ధ లేఖనములో నుండి ఒక మాటను నేను మీకు చూపించబోయే ముందు ఒక చిన్నప్పుడు మేము చదువుకున్నటువంటి ఒక స్టోరీ, ఆ కథను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ వస్తున్నాను. ఏమిటండి ఆ కథ అంటారా? ప్రియులారా, ప్రతి ఒక్కరికి అభివృద్ధి పొందాలని, ప్రతి ఒక్కడు గొప్పవాడవ్వాలని, ప్రతి ఒక్కడు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలని, ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలని ప్రతి ఒక్కడు కోరుకుంటూ ఉంటాడు. మానవునిక కోరికలకు, మానవునిక ఆశయాలకు, మానవునిక ఆలోచనలకు అంతు ఉండదు, అవధులు ఉండవు అన్న విషయాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే అలాంటి కోరికలు, ఆశలకు అవధులు లేని ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి ఒక ఆలోచన పుడుతుంది. ఆ రాజుకంట బంగారం అంటే చాలా ఇష్టం అంట. బంగారం అంటే చాలా ఇష్టమైనటువంటి ఈ రాజు తనకు ఒక ఆశ పుడుతుంది, నా కంటి ముందు నేను అన్నింటినీ బంగారం చూడాలి. ఒకరోజు అంట ఒక తోటలోనికి వెళ్తాడంట. తోటలోనికి వెళ్ళి ఆ రాజు అలాగ తోటలో సంచరిస్తూ ఉంటుండగా కథ ఈ విధంగా ఉందండి. ఒక దేవత ప్రత్యక్షమైందంట. దేవత ప్రత్యక్షమై రాజును అడుగుతుంది, రాజా నీకేమి కోరిక అని అంటే, రాజుకున్నటువంటి కోరిక అంతా ఒకటే కదండి, తన కంటి ముందు కనబడిందల్లా బంగారం అయిపోవాలి. అడుగుతున్నాడు, నాకు కావలసినటువంటి కోరిక అంతా ఒక్కటే, నేను ముట్టుకుందంతా బంగారం అయిపోవాలి అనుకున్నాడు. అనుకున్న మేరకు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవత ఆయన కోరికను మన్నించింది. ఆయన కావలసినటువంటి కోరిక తీర్చేసింది. కోరికను తీర్చుకున్నటువంటి ఈయన, అనుకున్నది సంపాదించుకున్నటువంటి ఈయన అంతఃపురంలోనికి వెళ్తున్నాడు. అంతఃపురంలోనికి వెళ్ళి, రాజనగరంలోనికి వెళ్ళి సంతోషంతో, ఆనందంతో గంతులు వేస్తున్నాడు. ఆనందంతో, సంతోషంతో గంతులు వేస్తున్నటువంటి ఈయన వెంటనే పొందుకున్నటువంటి వరం ఉంది కదండి, ముట్టుకుందంతా బంగారం అయిపోవాలి. పొందుకున్నటువంటి వరాన్ని చేతబట్టుకొని
వెంటనే వెళ్ళాడు. ఓ పూల మొక్క కనబడింది. వెంటనే ఆ పూల మొక్కను పట్టుకున్నాడు. పూల మొక్కను పట్టుకోగానే మొత్తం పూల మొక్క అంతా బంగారం అయిపోయింది. ఎంతో సంబరపడిపోతున్నాడు. నేను ముట్టుకుందంత బంగారం ఇంక అయిపోతుంది అనుకుంటున్నాడు. అలాగూ ఆయనకి ఏ వస్తువు అయితే ఇక బంగారంగా మారిపోవాలి అని ఆశపడుతున్నాడు. ప్రతి వస్తువుని ముట్టుకుంటున్న వస్తువు అంతా బంగారం అయిపోతుందంట. ఇంతలో మధ్యాహ్నం కానే వచ్చింది. ఆకలేసినప్పుడు పనివారికి అడుగుతున్నారు, నాకు ఆకలేస్తుంది, ఆహారం తీసుకొని రండి. పనివాడు ఆహారం తీసుకొని వచ్చాడంట. పళ్ళెంతో ఆహారం ఇచ్చేసరికి పళ్ళెంతో ఆహారాన్ని ముట్టుకున్న వెంటనే బంగారం అయిపోయిందంట. కాస్త నిరాశ చెందాడు. ఈలో దాహం వచ్చింది. దాహం వేసిన వెంటనే ఆ దాహము తీర్చుకోవడానికి ఆ యొక్క వ్యక్తి ప్రియులరా నీళ్ళు అడుగుతాడు. నీళ్లు తీసుకుని వచ్చి ఇచ్చారు. ముట్టుకోగానే అది బంగారం అయిపోయిందంట. మరింత ఆశ నిరాశగా మారిపోతూ వస్తుంది. ఈలోపు సాయంత్రం వచ్చింది. తన సొంత కుమార్తె పరిగెత్తుకొని వచ్చిందంట. డాడీ డాడీ అన్నదంట. పరిగెత్తుకొని వచ్చి హత్తుకొని కౌగలించుకుందంట. ఏ వరం వచ్చిందంట? ముట్టుకుందంట బంగారం అయిపోవాలి. పొందుకున్నటువంటి వరం మేరకు పిల్లరా ముట్టుకుందంతా బంగారం అయిపోయినటువంటి వరము మేరకు తన కుమార్తెను ముట్టుకున్నాడు. కుమార్తె బంగారు బొమ్మ అయిపోయిందంట. ఇంతలో తన ఆశ నిరాశ అయిపోయి ఏడవడం ప్రారంభిస్తున్నాడు. నా వరం నాకు ఇక వద్దు, నా కుమార్తె నాకు కావాలి అనుకొని ఏడవడం ప్రారంభిస్తున్నాడు. ఏ తోటలో అయితే ఆ యొక్క వరం పొందుకున్నాడో అదే తోటలోనికి వెళ్ళి మరలా తిరుగుతూ ఉంటుంటే అదే దేవత ప్రత్యక్షమంటుంది. రాజా, వరం పొందుకున్నావు కదా, ఎలాగుంది అని అన్నదంట. అంటున్నాడు, నీ వరానికి ఒక దండం, నీ వరం నువ్వు తీసేసుకో అని అంటున్నాడంట. ఏమైంది? నా కుమార్తె ఎంతో చక్కంది, ఇప్పుడు ప్రాణము లేని బంగారు బొమ్మ అయిపోయింది. నా కుమార్తె ఇప్పుడు నాకు కావాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ స్టోరీ, ఎందుకు ఈ కథ చెప్తూ వచ్చానంటే, మానవుడు అభివృద్ధి పొందాలి అని, మానవుడు వర్ధిల్లాలి అని, మానవుడు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అని, మానవుడు ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలని శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పగటి పూట మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యం ఏమిటి అంటే, ఒక వ్యక్తి తాను కోరుకుంటే వర్ధిల్లలేడు, ఒక వ్యక్తి తాను కోరుకుంటే ఆశీర్వదించబడలేడు, ఒక వ్యక్తి తాను కోరుకుంటే గొప్పోడు కాలేడు. కానీ ఒక వ్యక్తి తాను గొప్పోడు అవ్వాలి అన్నా, వర్ధిల్లాలి అన్నా, దీవించబడాలి అన్నా, ఆశీర్వదించబడాలి అన్నా, మీ జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో, అది కేవలము ప్రభువు చేతిలో మాత్రమే ఉంది. అది కేవలము ప్రభువు చేతిలో మాత్రమే ఉంది. ఒకరిని హెచ్చించాలి అన్నా, ఒకరిని తగ్గించాలి అన్నా, అది దేవుని చేతిలో మాత్రమే ఉంది. ఒకరిని గొప్పవాణ్ణి చేయాలన్నా, ఒకరిని తక్కువవాణిగా చేయాలన్నా, అది దేవుని చేతిలోనే ఉంది. దేవునికి వాక్యం సెలవిస్తుంది, ఆయన పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడంట. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ పగటి పూట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాటలను జ్ఞాపకం చేసుకోవలసిన విషయం, నిన్ను వర్ధిల్లింప చేసేవాడు సర్వశక్తిమంతుడైన ఆ దేవాది దేవుడు తప్ప మరెవ్వరు నిన్ను వర్ధిల్లింప చేయలేడు. సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు తప్ప నిన్ను ఎవ్వరూ దీవించలేరు. ఆ దేవుని కృపచేత తప్ప మనము ఎంత మాత్రము అభివృద్ధి చెందలేం. పరిశుద్ధ గ్రంథములో వర్ధిల్లిన ఒక వ్యక్తిని నేను మీకు చూపించాలని ఆశపడుతూ వస్తున్నాను. దానియేలు గ్రంథం మనకందరికీ సుపరిచితమైన వ్యక్తి, మనకందరికీ సుపరిచితమైన వాడు దానియేలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, క్షమించండి 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే,
ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను అని వాక్యం చెప్తుంది. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను అని పరిశుద్ధ లేఖనము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. వర్ధిల్లాడంట. ఎవరి కాలమందు? దర్యావేషు కాలమందు. ఒక అన్య రాజుల చేతిలో ఇశ్రాయేలీలు చెరపట్టబడ్డారు. బబులోను సామ్రాజ్యము ఇశ్రాయేలీలను కాళ్ళ క్రింద తొక్కిపడుతుంది. దర్యావేషు రాజు అంతకుముందు పరిపాలించినప్పుడు నెబుకద్నెజరు ఇశ్రాయేలీలను పిల్లరా మొత్తం వారిని చెరపట్టి తీసుకొని వచ్చేశారు. ఇశ్రాయేలీలో ఉన్నటువంటి కొంతమంది జ్ఞానులను, తెలివిగల వారిని, జ్ఞానవంతులను ఎంచుకొని వారి అంతఃపురంలో లేకపోతే వారి యొక్క రాజనగరిలో ప్రభుత్వానికి ఉపయోగము లేదా ప్రభుత్వానికి లాభము చేకూరు నిమిత్తము ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు తెలుసు నలుగురు సహోదరులు దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగో అనేటువంటి వారిని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ముగ్గురు గురించి ప్రత్యేకముగా ఈ మాట రాయబడలేదు, కానీ దానియేలు గురించి ప్రత్యేకముగా ఈ మాట రాయబడింది. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం విందాం. దానియేలు వర్ధిల్లడానికి గల కారణం ఏమిటి? దానియేలు అంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగగలడానికి కారణం ఏమిటి? దానియేలు దీవించబడడానికి కారణం ఏమిటి? దానియేలు ఫలించడానికి గల కారణం ఏమిటి? కొన్ని విషయాలు, ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలను నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ వస్తున్నాను. వారు ఉన్నది బబులోను సామ్రాజ్యం. బాబిలోన్ అనేటువంటి ఆ మాట మనకు తెలుసు. ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు అనేటువంటి ఆ మాట నుండి ఈ మాట వస్తుంది. బాబేలు అన్న మాటకు అర్థం తారుమారు, ఇంగ్లీష్ తర్జుమాలో కన్ఫ్యూషన్ అంటూ వచ్చారు. కన్ఫ్యూషన్ అంటే ఏమి చేయాలో అర్థం కాని స్థితి, ఏమి చేయాలో తోచని స్థితి, ఎటు వెళ్ళాలో తెలియని స్థితి, ఏ ఆలోచన తీసుకోవాలో తెలియని పరిస్థితి, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. డానియల్ was in the land of confusion but without confusion. Daniel was in the land of confusion but without confusion. దానియేలు ఎటు తోచని స్థితి, తిక్కమక స్థితి అని అర్థాన్నిచ్చేటువంటి దేశములో నివసిస్తున్నాడు, కానీ తిక్కమక పరిస్థితుల్లో ఏమి చెయ్యాలో అర్థము కాని స్థితిలో దానియేలు మాత్రం లేడు. Though he was in the land of confusion, but he was without confusion. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. There are a lot of confusions in your mind. ఏమి చేయాలో తెలియని పరిస్థితి, ఎటు పోవాలో తెలియని పరిస్థితి, ఏ ఆలోచన తీసుకోవాలో తెలియని పరిస్థితి, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అదేంటో తెలుసా? దానియేలు జీవితంలో ఇదిగో
ఒక ప్రాముఖ్యమైనటువంటి గుణగణం ఉంది. ఆ గుణగణం ఏంటో తెలుసా? డానియల్ ద వన్ హూ నెవర్ కాంప్రమైజెస్. డానియల్ ద వన్ హూ నెవర్ కాంప్రమైజెస్. దానియేలు రాజీ పడనివాడు. స్తోత్రం. దానియేలు ఖచ్చితంగా ఇది నన్ను పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న ఈ దానియేలు దగ్గరికి ఖచ్చితంగా రేపో మాపో మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెడితే మనం వెళ్తాం. మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అన్న దానియేలు ఉంటారు. వెళ్ళి కలిసి, అన్నా దానియేలు అన్నా, నీవు ఎంతగా వర్ధిల్లడానికి గల కారణం ఏమిటి? నీ గురించి పరిశుద్ధ లేఖనం స్పష్టంగా రాయబడింది, తెలియచేయబడింది. దానియేలు కోరేషు లేతే దర్యావేషు ప్రభుత్వ కాలమందు, పారసీకుడు కోరేషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను అని నీ గురించి రాయబడింది నాన్న. వాట్ వాజ్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్? వాట్ వాజ్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ ప్రాస్పారిటీ? నీవు వర్ధిల్లడానికి, నీవు అభివృద్ధి పొందడానికి దాని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి, రహస్యం ఏమిటన్నా అని అంటే దానియేలు ఒకే ఒక మాట చెప్తాడు, ఐ నెవర్ కాంప్రమైజ్డ్. నేను రాజీ పడకూడని విషయాలలో ఎన్నడూ రాజీ పడలేదు. దైవ నియమానికి వ్యతిరేకముగా ఎప్పుడూ నేను ఏ పని చేయలేదు. దైవ నియమానికి వ్యతిరేకముగా నేను ఎప్పుడు ఏ కార్యము చేయలేదు. రాజీ పడని ఆ తత్వమే నన్ను ఈ దినాన్న ఈ విధంగా అభివృద్ధి పొందింపచేసింది. దానియేలు ఖచ్చితంగా అదే మాట అంటాడు. ఏ విషయాలు రాజీ పడలేదు దానియేలు. కొంతమందికి మనం అంటాం, మేరా మాట వినవా? వినను. రాజీ పడవా? రాజీ పడను. నేను ఎందుకు రాజీ పడాలి? రాజీ పడనంతే. కొంతమందిలో ఆ మనస్తత్వం ఉంటుంది. నేను అంటాను, దానియేలులో కూడా ఈ రాజీ పడని మనస్తత్వం ఉంది. 5 విషయాల్లో దానియేలు రాజీ పడల. మొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట స్పష్టంగా రాయబడుతుంది. రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. మొదటి మాటను మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ వస్తున్నాను. డానియేల్, he never compromised in the area of holiness. Daniel, the one who never compromised in the area of holiness. పరిశుద్ధత విషయములో రాజీ పడని వాడు దానియేలు. వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం విందాం. ఈ రోజుల్లో ఈ అభివృద్ధిని గురించినటువంటి వర్తమానాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. దాన్ని థియాలజికల్ టర్మ్లో ప్రాస్పారిటీ గాస్పల్ అని అంటూ వచ్చారు. నీవు అభివృద్ధి పొందుతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు విస్తరిస్తావు, ఆశీర్వాదాలు నీ కొరకే, స్వస్థతలు నీ కొరకే, దేవునికి వాగ్దానాలు నీ కొరకే. మంచిదే నా ప్రియమైన దేవుని బిడ్డలారా. మై గాడ్ ఈస్ నెవర్ అగేన్స్ట్ టు ద ప్రాస్పారిటీ. అభివృద్ధికి నా ప్రభువు వ్యతిరేకి కాదు. కానీ నీవు అభివృద్ధి పొందాలి అంటే దాని వెనుక కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులను నీవు నేను పాటించగలిగినప్పుడు మాత్రమే మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, విస్తరిస్తాం అన్న విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటి ఆ కండిషన్స్? ఏమిటి ఆ షరతు? మొదటిది పరిశుద్ధత. దానియేలుని వెళ్ళి అడిగితే ఖచ్చితంగా అంటాడు, నేను పరిశుద్ధత విషయంలో, పవిత్రత విషయంలో నేను రాజీ పడలేదు. నా శరీరమును నేను అపవిత్రపరచుకోవడానికి ఎంత మాత్రము నేను ఇష్టపడలేదు. పవిత్ర
పవిత్రతే నా ధ్యేయం, పరిశుద్ధతే నా ధ్యేయం. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. ఇది పరిశుద్ధాత్మకు ఆలయం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత ఎంతనే ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ దానియేలు ఒక మాట అంటున్నాడు. మనకు తెలుసు దానియేలు, షద్రకు, మేషకు అనేటువంటి వారికి రాజు భుజించే ఆహారం వారి కంటి ముందు పెట్టి మీరు తినండి అని అంటే ఒక్కటే మాట అంటున్నారు వారు. దానియేలు అంటున్నటువంటి మాట, ఇదిగో ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, ఆ తర్వాత మాట్లాంటాడు, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా. ఎంత చక్కని మాట, ఎంత చక్కని అనుభవము దానియేలు యొక్క అనుభవం ప్రియులారా. ఈరోజు చాలా థియాలజీస్ వచ్చేసాయి. స్పిరిట్కి, అలాగనే ఫ్లెష్కి, లేకపోతే మానవుని యొక్క దేహానికి, మానవుని యొక్క ఆత్మకు ఏమాత్రం సంబంధం లేదు. దేహాన్ని ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. మన ఆత్మ ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించుకుంటే చాలు, పరలోకానికి వెళ్ళిపోతామని చెప్పేటువంటి బోధలు చాలా వచ్చాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు దాని గురించి అంటున్నాడు కాదు, మీ దేహము మీ సొత్తు కాదు, విలువ పెట్టి మీరు కొనబడిన వారు, మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా. ఈరోజు నీవు ఎందుకు దీవించబడలేకపోతున్నావు? ఈరోజు నీవెందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు? ఎందుకు నీ జీవితంలో దీవెనలు కరువైనాయి? ఎందుకు నీ జీవితంలో ఆశీర్వాదాలు కరువైనాయి? దానియేలు అనుభవంలో మనం చూస్తున్నాం. మొదటి కారణం పరిశుద్ధతను కాపాడుకోకపోవటమే. దేవుడు నీ ద్వారా ఎందుకు కార్యాలు చేయలేకపోతున్నాడు? దేవుడు ఎందుకు నిన్ను ఆశీర్వదించలేకపోతున్నాడు? దేవుడు నిన్ను ఎందుకు దీవించలేకపోతున్నాడు? కారణం ఏంటో తెలుసా? పవిత్రత మనలో లేకపోవటమే. దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించకపోవటమే. వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం నా ప్రియమైన సంఘమా. మనం ఎందుకు పిలువబడ్డాం? ఫర్ వాట్ రీజన్ వీ హ్యావ్ బీన్ కాల్డ్. అపోస్తలుడైనటువంటి పేతురు తన మొదటి పత్రిక రాస్తూ మొదటి అధ్యాయంలో ఓ శ్రేష్టమైన మాట రాస్తున్నాడు కదూ. 14వ వచనంలో, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులే ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఎంత చక్కని మాట రాస్తున్నాడు. దానియేలు అనుకోవచ్చు, ఆఫ్టర్ ఆల్ ఫుడ్, తినే విషయంలోనే కదా, కాస్త తినేసి రాజుకు ఇష్టానుసారంగా జీవించి రాజస్థానాన్ని పొందుకుందాం అనేసుకోవచ్చు. దానియేలుకున్న మనస్సాక్షి ఏంటో తెలుసా? నేను ఈ బబులోను రాజుకి ఇష్టమైన పని చేస్తే నా రాజాది రాజు అయిన నా దేవాది దేవునికి నేను అయిష్టుడనవుతాను. నన్ను వర్ధిలింపచేసేవాడు ఎవరు? నా రాజాది రాజు. నన్ను కన్నవాడు, నన్ను కొన్నవాడు, నా సృష్టికర్త, తన అరచేతులతో నన్ను చెక్కుకున్నవాడు, ఆయనకు నేను ఇష్టానుసారంగా ఉండాలి. కానీ నన్ను చెరగా బానిసగా తెచ్చుకున్నటువంటి ఈ రాజుకు కాదు ఇష్టానుసారంగా ఉండటానికి. ఈ రోజులో అనేక సందర్భాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యులు ఏమనుకుంటారో అని మనుష్యులను ఇష్టపెట్టడానికి మనం పరుగులు పెడతా ఉంటాం. జాగ్రత్త, అక్కడే మనం నష్టపోతున్నాం.
మనుషులను ఇష్టపెట్టువాడు దేవుణ్ణి ఇష్టపెట్టలేడు. కొన్నిసార్లు దేవుణ్ణి ఇష్టపెట్టువారు మనుషులను మనం ఇష్టపెట్టలేం. ఎందుకో తెలుసా? దైవ ఆలోచనలకు మానవ ఆలోచనలకు కొన్నిసార్లు పొంతన కుదరదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి మనలను బట్టి ఇష్టపడకపోయినా మనలను బట్టి మన దేవుడు ఇష్టపడితే చాలు. దావీదు గురించి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతడు నా ఇష్టానుసారుడు అని, ఇతడు నా హృదయానుసారుడు అని. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? పరిశుద్ధత విషయంలో రాజీపడని దానియేలు, పవిత్రత కాపాడుకునే విషయంలో రాజీపడని దానియేలు. పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రవక్త మనకు కనబడతాడు. ఆయన పేరు యెషయా. తన గ్రంథం మొదటి 5 అధ్యాయాలు రాస్తూ వచ్చాడు. ప్రభు యొక్క ప్రత్యక్షత లేకుండానే, సంపూర్ణ మారు మనస్సు లేకుండానే, పవిత్రమైన జీవితం, నిర్దోషమైన జీవితం, నిష్కలంకమైన జీవితం లేకుండానే 5 అధ్యాయాలు రాశాడు. 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అక్కడ మనకు కనబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా సర్వోన్నతులైనటువంటి దేవుని యొక్క సింహాసనాన్ని ఎప్పుడైతే చూచాడో అప్పుడు పశ్చాత్తాపడడం ప్రారంభిస్తున్నాడు. అయ్యో, నేను ఎంత అపవిత్రుడను, నేను ఎంత అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను ఎంత అపవిత్రమైన మనుష్యుల మధ్య నేను నివసించుచున్నాను, నేను ఎంత దౌర్భాగ్యుడను ఏడవటం ప్రారంభించాడు. అంతవరకు ఈ పరిశుద్ధత, అంతవరకు ఈ పవిత్రతను గురించి యెషయా కూడా తెలియలా. యెషయా అంత ప్రవక్తే పరిశుద్ధత విషయంలో పశ్చాత్తాపడి కన్నీరు కార్చి మరలా తన్ను తాను పవిత్రపరచుకోవడానికి ప్రయాసపడినప్పుడు నీవెంత నేనెంత, పరిశుద్ధత విషయంలో రాజీ పడడానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుకి సన్నిధిలో మనం ముందు కొనసాగుదాం. దేవునికి వాక్యాన్ని మనము ధ్యానించుదాం. వాక్యపు అడుగులో మనమందరం కలిసి ముందు కొనసాగుదాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానియేలు అభివృద్ధి పొందడానికి మొదటి కారణం పరిశుద్ధత విషయంలో రాజీ పడనివాడు. రెండవ కారణాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ వస్తున్నాను. 2వ అధ్యాయము 28వ వచనం. అయితే మర్మములను బయలుపరచుగల దేవుడొక్కడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. మర్మములను బయలుపరచగల దేవుడొక్కడు పరలోకమందున్నాడు. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాస్తవానికి నెబుకద్నెజరుకి కల వచ్చింది, మనకు తెలుసు ఇక వృత్తాంతం అంతా. కల యొక్క భావం తెలియచేయమని నెబుకద్నెజరు రాజనగరంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిచి అడిగాడు. ఎవ్వరు చెప్పలేకపోతారు. చివరికి ఎవరు చెప్పగలరు అంటే దానియేలు ముందు అడుగు వేస్తాడు. దానియేలు ప్రార్థన చేసి కన్నీరు కార్చి దేవుని యొద్ద నుండి ఆ కళ యొక్క భావాన్ని పొందుకుంటాడు. వెళ్ళిన వెంటనే అదే దానియేలు స్థానంలో మరొకరు అంటూ ఉంటే పరిగెత్తుకొని వెళ్ళిపోయి, రాజా నేను చెప్పేస్తా నీ కళ భావానికి అని అంటారు. రాజా చెప్పగలిగినోడు వచ్చేసాడు, నేనున్నానుగా, ఎవడు చెప్పకపోయినా నేను చెప్తాను అని అంటారు. కానీ చక్కని విషయం ఏంటో తెలుసా? దానియేలు ఒక మాట అంటాడు, మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు తన దేవుణ్ణి మహిమపరిచే విషయంలో, తన దేవుణ్ణి గొప్ప చేసే విషయంలో రాజీ పడనివాడు. He never compromised in exalting the name of the Lord. దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే విషయంలో రాజీ పడనివాడు.
తన పేరు పైకి రావడానికి కాదు, దానియేలు దేవుని పేరు పైకి రావాలి. అదే ఈ రోజుల్లో మనం ఉన్నాం అనుకోండి, ఏదో మనం ప్రార్థన చేస్తాం, ఏదో కార్యం జరిగింది, వెంటనే ఏమంటాం? నేను ప్రార్థన చేశాను, కార్యం జరిగింది. నేను ప్రార్థన చేశాను, కార్యం జరిగింది. అయ్యో, ప్రార్థించగా ప్రభువు కార్యం చేశాడు అని ఎంతమంది మనలో మనం చెప్తున్నాం? నేను ప్రార్థన చేశాను, కార్యం జరిగింది. నేను ప్రార్థన చేశాను, కార్యం. అంతే. ఘనత ఎవరికి? ఇప్పుడు మనిషి పొందుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అంటే నా ప్రార్థనలో ఎంత శక్తి ఉంది. ఎవరిని విమర్శించడం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంతోమంది సేవకులైనటువంటి వాళ్ళు, రండి నేను ప్రార్థన చేస్తాను, స్వస్థతలు జరుగుతాయి. రండి నేను ప్రార్థన చేస్తాను, మీరు విడుదల పొందుతారు. రండి నేను ప్రార్థన చేస్తాను, గొప్ప కార్యాలు జరుగుతాయి. నేను ప్రార్థన చేస్తాను, విడుదల పొందుతారు కాదు, ప్రభువు కార్యం చేస్తాడు అన్న విషయాన్ని చెప్పే సేవకులు తక్కువైపోతున్నారు ఈ దినాలలో. ప్రభువు అద్భుతాలు చేస్తాడు, యేసు నామములో కార్యాలు పొందుతామని చెప్పేటువంటి వాళ్ళు తక్కువైపోతున్నారు ఈ దినాలలో. సంఘాలు పైకెత్తుకునేటువంటి వారు, తమ పేర్లు పైకెత్తుకునేటువంటి వారు ఎక్కువైపోతూ వస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో నా ప్రభు యొక్క నామము బహుగా హెచ్చించబడునుగాక. ఈ అంత్య దినాల్లో నా దేవునికి నామము బహుగా ఘనత పొందునుగాక. ఆయన నామమే హెచ్చించబడాలి. యోహాన్ అంటాడు కదూ, ఇదిగో నా వెనుక వచ్చుచున్నవాడు నాకన్నా గొప్పవాడు, నేను ఆయన చెప్పుల వారునైనను విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. ఆయన మాత్రమే హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. సంగమా, నీ జీవితంలో, నా జీవితంలో మన ప్రభువు నామాన్ని మనం హెచ్చిస్తున్నామా? మనము చేసే పనుల ద్వారా, మనము చేసే క్రియల ద్వారా, మనము చేసేటువంటి ఇదో ఆయా కార్యక్రమాల ద్వారా ప్రభు యొక్క నామము హెచ్చించబడుతుందా అన్న ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో వేస్తున్నాడు. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? మన సమాధానం ఏమిటి? మనము దానికి ఏ బదులిస్తాం? దానియేలు వర్ధిల్లడానికి మొదటి కారణం పరిశుద్ధత అయితే, దానియేలు వర్ధిల్లడానికి రెండవ కారణం తన దేవుని నామమును పైకెత్తే విషయంలో రాజీ పడనివాడు. మూడవ మాటను మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ వస్తున్నాను. 4వ అధ్యాయము, అదే దానియేలు గ్రంథము చిన్నాన్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను, కావున నేను అతనికి నా కలను చెప్పి తిని. 18వ వచనంలో, నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది గనుక నీవే దాన్ని చెప్ప సమర్థుడవైతివి. మూడవ మాట నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు వర్ధిల్లడానికి మొదటిది పరిశుద్ధత విషయంలో రాజీ పడనివాడు. రెండవది తన దేవుని నామమును పైకెత్తే విషయంలో రాజీ పడనివాడు. మూడవది పరిశుద్ధాత్మతో సహవాసము చేసే విషయంలో రాజీ పడనివాడు. పరిశుద్ధాత్ముని ఆయనలో ఉంచుకునే విషయంలో ఎంత మాత్రం తగ్గడు. పరిశుద్ధాత్మునితో, పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచనలతో, పరిశుద్ధాత్ముని యొక్క తలంపులతో, పరిశుద్ధాత్ముని యొక్క నడకలో ఇదో నడవడికలో ముందు కొనసాగే విషయంలో దానియేలు రాజీ పడనివాడు. నీలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది అన్న విషయాన్ని ఎవరు చెప్తున్నారు దానియేలు గురించి? బెల్తషాజరు నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనం ఇదే, నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. నీ యందు
పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది. ఒక అన్య రాజు చెప్పుతున్నాడు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని. నీవు మర్మములు చెప్పగలుగుతున్నావు అంటే నీలో ఉన్న ఆత్మే నిన్ను సమర్థునిగా చేసింది అని దానియేలు చెప్పుకోవట్లా. దానియేలును చూచినటువంటి అన్య దేశపు రాజు చెప్పుచున్నాడు, ఇదిగో దానియేలు దీవించబడడానికి గల కారణం ఇది అని. దానియేలు సమర్థుడవడానికి గల కారణం ఇది అని. రాజనగరిలో జ్ఞానులున్నారు, వీరంతా ఈ లోక జ్ఞానులు. ఈ లోక జ్ఞానం పనిచేయలా నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కలలు, వాటి భావములు చెప్పటానికి. దేవుని యొక్క జ్ఞానం, పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానం దానియేలులో ఉన్నది గనుక మిగిలినటువంటి జ్ఞానులకు మించినటువంటి జ్ఞానం దానియేలులో ఉన్నది. ప్రియులారా, వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీవు సమర్థుడు అవుతావు. రాజీ పడకు. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేసే విషయంలో రాజీ పడకు. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడేటువంటి విషయంలో రాజీ పడకు. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆనుకునే విషయంలో. ఏలియా మీద ఉన్నది ఆత్మాభిషేకం. గొప్ప కార్యములను జయించుటకు ఏలియాను సమర్థునిగా చేసింది. ఏలియాను చూచిన శిష్యుడైన ఎలీషా అంటున్నాడు, నాకేమి వద్దయ్యా, నీ మీద ఉన్నటువంటి అభిషేకంలో నాకు డబుల్ అనాయింటింగ్ నాకు కావాలి. ఎలీషా పొందుకున్నాడు. గొప్ప కార్యములను ఎలీషా ఆత్మ సహాయముతో చేయగలిగాడు. గిద్యోను పిరికివాడే, బహు పరాక్రమశాలిగా గిద్యోనును తీర్చిదిద్దింది ఆత్మాభిషేకమే. బాలుడైన దావీదు చిన్నోడే, సైన్యము కూడా జయించలేనటువంటి ఫిలిస్తీయుడు గొలియాతును జయించుటకు దావీదు మీద ఉన్న ఆత్మాభిషేకం దావీదును బలవంతుని చేసింది. మోషే చిన్నోడే, మోషే నత్తివాడే, బలహీనుడే. మోషేలో ఉన్నటువంటి ఆత్మాభిషేకం మోషేను గొప్ప బలవంతునిగా చేసింది. ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి విడిపించుటకు మోషేను శక్తిమంతునిగా చేసింది. పేతురు, యాకోబు, యోహానులు 12 మంది శిష్యులు విద్య లేని పామరులే, కానీ ధైర్యముగా రాజుల ముందు, గవర్నర్స్ ముందు నిలబడి క్రీస్తుని గురించి ప్రకటించడానికి వారికి ధైర్యాన్ని చేకూర్చింది వారి మీద ఉన్న ఆత్మాభిషేకమే. ఇలా చెప్పుకుంటూ పోయినట్లయితే స్టెఫను సామాన్యుడే, కానీ స్టెఫను మీద ఉన్న ఆత్మాభిషేకం స్టెఫనును గొప్ప సువార్తికునిగా చేసేసింది. పరిశుద్ధ గ్రంథములో అభిషేకం పొందుకున్నవాడు అసమర్థుడు అని ఎక్కడ మనకు కనపడడు. అభిషేకం పొందుకున్న ప్రతి ఒక్కడు సమర్థునుగానే మనకు కనబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ అభిషేకమైతే దానియేలు మీద ఉండి తనను సమర్థునిగా చేసిందో అదే అభిషేకం నీ మీద కూడా ఉంటే నీవు అసమర్థుడవు కాదు, నీవు సమర్థుడు అవుతావు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట జాగ్రత్తగా వినవలసిందిగా దేవునికి సేవకునిగా ప్రభు పేట మీకు మనం చేస్తూ వస్తున్నాను. దానియేలు వర్ధిల్లడానికి గల కారణం ఆయనలో ఉన్న ఒకే ఒక లక్షణం, రాజీ పడని లక్షణం. ఏ విషయాలు రాజీ పడటం లేదు, పరిశుద్ధత విషయంలో రాజీ పడనివాడు, తన దేవుని మహిమపరిచే విషయంలో రాజీ పడనివాడు.
పరిశుద్ధాత్మునితో సహవాసం చేసే విషయంలో రాజీ పడనివాడు. 4వ మాట మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 6వ అధ్యాయము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము పిల్లరా 3వ వచనాన్ని మనము చదివినట్లయితే అక్కడ ఒక మాట స్పష్టంగా కనబడుతుంది. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాప్తి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. 4వ వచనం చదువుతున్నాను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పాలనా విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అక్కడ ఒక మాట స్పష్టం కనబడుతుంది. దానియేలు నమ్మకస్తుడై. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ కోణం దానియేలులో నమ్మకత్వాన్ని నిలబెట్టుకునే విషయంలో దానియేలు రాజీ పడనివాడు. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. నమ్మకత్వాన్ని కాపాడుకునే విషయంలో, నమ్మకత్వాన్ని నిలబెట్టుకునే విషయంలో దానియేలు రాజీ పడనివాడు. ఎందుకో తెలుసా? దానియేలు ఆరాధిస్తున్న దేవుడు నమ్మకమైన వాడు, నమ్మదగిన దేవుడు. ఆయనను ఆరాధిస్తున్న మనము కూడా నమ్మదగిన వారముగా ఉండాలన్నదే ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రియులారా, ఆ 15వ అధ్యాయము లేదా 15వ కీర్తన సామ్ నంబర్ 15 మనం చదివినట్లయితే, ఎవరు దేవునికి గుడారములో నివసింపగలరు? ఎవరు పరిశుద్ధమైనటువంటి స్థలములో ఆయన పర్వతాన్ని ఎవరు ఎక్కగలరు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. మనిషి నమ్మకత్వాన్ని కాపాడుకునే విషయాలు కొన్ని కోణాలు, కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఆ యొక్క కీర్తన అంతా మీరు చదివినట్లయితే, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఆ కీర్తన మీరు ధ్యానించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇన్ విచ్ ఆర్ ద ఏరియాస్ వీ నీడ్ టు బీ ఫెయిత్ఫుల్. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వీ షుడ్ బీ ఫెయిత్ఫుల్ ఇన్ టాక్. మాట్లాడే విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. వీ షుడ్ బీ ఫెయిత్ఫుల్ ఇన్ కీపింగ్ రిలేషన్. సంబంధ బాంధవ్యాలను కాపాడుకునే విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. ఎంతమంది నమ్మక ద్రోహులు ఉన్నారండి? We should be faithful in keeping our word. మనము ఒక మాట ఇచ్చాము అంటే ఆ మాటను నెరవేర్చే విషయంలో మన నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. We should be faithful in money. డబ్బుల విషయంలో మన నమ్మకత్వం కాపాడుకోవాలి. We should be faithful in giving. ఇచ్చే విషయంలో మనం నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. We should be faithful in our works. మనం చేసే పని విషయంలో మన నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. We should be faithful in timing. సమయం విషయంలో మన నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. నేను అంటాను, దానియేలు యొక్క జీవితాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఈ విషయాలన్నీ చాలా స్పష్టంగా తేటతెల్లంగా దానియేలు యొక్క జీవితంలో మనకు కనబడతాయి. నమ్మకత్వాన్ని కాపాడుకునే విషయంలో దానియేలు ఎన్నడను ఎప్పుడునూ రాజీ పడని వాడు. దేవునికి వాక్యం చెప్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయంట. స్తోత్రం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయంట. నీవు నమ్మకముగా ఉండగలిగితే చాలు. కొద్ది వాటిలో నీవు నమ్మకంగా ఉండగలిగితే చాలు. చిన్న చిన్న విషయాలలో నీవు నమ్మకంగా ఉండగలిగితే చాలు. నిన్ను హెచ్చించడానికి నీ ప్రభువు సమర్థుడు అన్న విషయాన్ని కూడా ఈ యొక్క పగటిపూట దేవునికి సేవకునిగా నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. భార్యలారా, మీ భర్తల విషయంలో నమ్మకంగా ఉండండి. భర్తలారా, మీ భార్యల విషయంలో నమ్మకంగా ఉండండి. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు మీరు నమ్మకంగా ఉండండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యవన తమ్ముడు యవన చెల్లి,
నీవు నీ దేవునికి నమ్మకంగా జీవించు. స్నేహితులారా, మీ స్నేహంలో మీరు నమ్మకంగా ఉండండి. కుటుంబ జీవితాల ముందు కొనసాగే విషయంలో మీరు నమ్మకంగా ఉండండి. నమ్మించి నమ్మక ద్రోహము చేయొద్దు అని దేవునికి సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. దానియేలు నమ్మకస్తుడు. దానియేలు నమ్మకస్తుడు. నమ్మకత్వాన్ని కాపాడుకునే విషయంలో రాజీ పడనివాడు ఈ దానియేలు. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, జాగ్రత్త. నమ్మకత్వాన్ని కోల్పోవద్దని దేవునికి సేవకునిగా నేను మిమ్మల్ని ఋతుమాలు కొనుచున్నాను. 5వ మాట నేను మీ జ్ఞాపకం చేసి నా మాటని ముగించాలని ఆశపడుతూ వస్తున్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాలుని తన ఇంటి పైగది కిటికీలను యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన స్తుతించుచూ వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ మాటను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. ప్రార్థించే విషయములో దానియేలు నమ్మకమైనవాడు. ఏ సమయంలో? అన్ని అనుకూలంగా ఉన్న సమయంలో కాదు, అన్ని సజావుగా సాగిపోతున్న సమయంలో కాదు, అన్ని హ్యాపీగా ముందు కొనసాగుతున్న సమయంలో కాదు. ఏ సమయంలో చెప్పినా ప్రతికూల సమయం. అక్కడ రాజ ఆజ్ఞ ఒకటి విధించబడింది. మనకు తెలుసు ఏమిటి ఆ రాజాజ్ఞ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక రాజా శాసనము విధించబడింది. ఆ రాజ శాసనమును ఎవరు మీరడానికి వీలు లేదు. రాజ శాసనమును ఎవరు ఒక్క మాటైనా అటు ఇటు తప్పడానికి వీలు లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ రాజ శాసనాన్ని ఎవరైనా మీరినట్లయితే వారిని సింహాల బోనులో వేసేయండి అనేటువంటి శాసనము అక్కడ విధించబడింది. అక్కడ ఒక మాట విధించబడింది. ఎట్లనగా 30 దినముల వరకు, అనగా 1 నెల నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మనుష్యుని యొద్దనైనను ఎవడు ఏ మనవి చేసుకొనకూడదు. ఆ రోజుల్లో చక్రవర్తి ఆరాధనలు ఉండేవి, ఎంపరర్ వర్షిప్స్. చక్రవర్తులు ఆరాధన చేస్తూ ఉండేవారు, రాజులు ఆరాధన చేస్తూ ఉండేవారు, ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. సింహాసనం మీద రాజు కూర్చుంటూ ఉండేవాడు. ఇదంతా దానియేలు మీద ఒక పన్నాగం పన్నారు. పట్టుకుందాము దానియేలుని, ఎందుకంటే ప్రార్థన విషయంలో దానియేలు రాజీ పడడు. తన దేవునికి ప్రార్థించే విషయంలో దానియేలు రాజీ పడనివాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం ఎన్నిసార్లు రాజీ పడిపోతూ వస్తున్నాం. పగలంతా అలసి కాస్త సాయంత్రం ఇంటికి వచ్చేసరికి శరీరం అలసటగా ఉండేసరికి మన శరీరం మనతోనే మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుద్ది? అలసిపోయావు కాదు, రేపు పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుందు కానీ రాత్రికి పడుకుని పో. దేవుడు అర్థం చేసుకుంటాడులే. మన శరీరమే మనతో మాట్లాడుతుంది. రాజీ పడిపోతాం ప్రార్థన విషయంలో కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా మనం విందాం. మన వాక్యాన్ని బట్టి సరి చేసుకుందాం. దేవునిలో మనం ఒకసారి సరి చేసుకుందాం. ఎన్నిసార్లు ప్రార్థించడానికి మనం బద్దకించాం. మన చుట్టాల గృహాలకు వెళ్ళినప్పుడు, మన బంధువుల గృహాలకు వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు వారు చూసి ఏమనుకుంటారో అనుకొని ప్రార్థన చేయడం మానేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. మనిషి ఏమనుకుంటాడో అని నువ్వు ప్రార్థన చేయకపోతే, నువ్వు ప్రార్థన చేయని దాన్ని బట్టి నీ దేవుడు ఏమనుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం విందాం. డానియల్ నెవర్ కాంప్రమైజ్డ్ రిగార్డింగ్ ప్రేయర్.
ప్రార్థన విషయంలో రాజీ పడని వాడు ఈ దానియేలు. నిరంతరము ప్రార్థించే విషయంలో రాజీ పడని వాడు ఈ దానియేలు. యేసయ్య అందుకు ఉపమానం చెప్తాడు కదా, ఎడతెగక మీరు ప్రార్థన చేయుచుండవలెను అనడానికి ప్రభు క్రింద ఉపమానం చెప్తాడు. విసుగక నిత్యము ప్రార్థన చేయండి అని చెప్పి ప్రభు మరొక ఉపమానం చెప్తాడు. ఆనాడు సంఘం అత్యాశక్తి ప్రార్థన చేసింది. సంఘం మన ముందు, ఆది సంఘం మన ముందు ఉపమానముగా, ఉదాహరణగా, ఒక మాదిరిగా నిలబడింది. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు వాక్య వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, జాగ్రత్త. రాజీ పడిపోయి మన జీవితాన్ని మనం సర్వనాశనం చేసుకుంటున్నామేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. నీకు వర్ధిల్లాలని ఉంది, నీకు ఫలించాలని ఉంది, నీవు దీవించబడాలని ఉంది. ఓరకనే నీవు దీవించబడలేవు, ఓరకనే నువ్వు ఫలించలేవు, ఓరక నీవు వర్ధిల్లలేవు. నీవు వర్ధిల్లాలి అంటే, నీవు దీవించబడాలి అంటే, నీవు ఆశీర్వదించబడాలి అంటే దాని వెనుక టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్. దేర్ ఆర్ ద ఏరియాస్ వేర్ యూ షుడ్ నెవర్ కాంప్రమైజ్డ్. రాజీ పడకూడని సంగతులయందు నువ్వు రాజీ పడకుండా ఉన్నప్పుడు, సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆనాడు దానియేలును వర్ధిల్లింపచేసిన ఆ దేవాది దేవుడు నిన్నును వర్ధిల్లింప చేయగల సమర్థుడు, శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. జ్ఞాపకం చేస్తున్నాను, డానియల్ వాస్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కన్ఫ్యూషన్ బట్ వితౌట్ కన్ఫ్యూషన్. ఏ ఆలోచన తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లోనే ఉన్నాడు. కానీ ఆలోచనకర్తతో సహవాసం చేస్తున్నాడు కనుక హీ నెవర్ హ్యాడ్ ఎ కన్ఫ్యూషన్ మైండ్. తికమక్క పరిస్థితి దానియేలు యొక్క జీవితంలో ఎప్పుడూ లేదు. కారణం, ఆయన నమ్ముకున్న దేవుడు, హీ వాస్ నాట్ గాడ్ ఆఫ్ కన్ఫ్యూషన్, హీస్ గాడ్ ఆఫ్ సెర్టెనిటీ. నిశ్చయత కలిగిన దేవుడు, సమస్తం ఎరిగిన వాడు. హీస్ రైట్ కౌన్సిలర్. హీ గివ్స్ యూ రైట్ కౌన్సిల్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. హీల్ నెవర్ లీవ్ యూ ఇన్ ద స్టేట్ ఆఫ్ కన్ఫ్యూషన్. తికమక పరిస్థితుల్లో నా ప్రభు నేను విడిచిపెట్టే దేవుడు కాడు. బట్ యూ హ్యావ్ టు కీప్ యువర్ హోలీనెస్. పరిశుద్ధత కాపాడుకో. నీ దేవుని నామం మాత్రమే పైకెత్తు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కాపాడుకో. నమ్మకత్వాన్ని కాపాడుకో. నీ జీవితంలో ఇదిగో ప్రార్థన జీవితాన్ని కాపాడుకో. తద్వారా అద్భుతాలు నీ సొంతం చేసుకుంటావన్న విషయాన్ని దేవునికి సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందామా. మన సంపూర్ణ ఒకసారి సమర్పించుకుందాం. ఆనాడు దానియేలును వర్ధిల్లింపచేసిన దేవా, నన్ను వర్ధిల్లింపచేయి అని నీవు చెప్పగలిగితే, దానియేలు ఏ విధంగా ఉండి వర్ధిల్లాడో ఆ విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు నీ ముందు తెరచిన పుస్తకము వలె ఉంచాడు. పరిశుద్ధత, ఇదిగో దేవుని నామం మాత్రమే హెచ్చించుట, ఇదిగో పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం, నమ్మకత్వం, ప్రార్థనా జీవితం, ఇవి ఉండగలిగితే ఆనాటి దానియేలు వలె మనమును, పిల్లరా, లేఖనం రాయబడింది, ఈ దానియేలు, నిన్ను గురించి కూడా ఈ మాట ప్రజలు చెప్పగలరు, పలానా ఈ సహోదరుడు, ఈ సహోదరి అని.
నీవు యేసయ్యకు సమర్పించుకోగలవా? సమర్పించుకొని ప్రభు స్థలం ముందు కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలు బట్టి మీకు వందనాలు. మీ కొరకు జీవించుటకు, మీ కొరకు ఫలించుటకు, మీ కొరకు విస్తరించుటకు కావాల్సిన కృప మెండుగా మాకందరికి ప్రసాదించండి. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును, కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను అని మీరు రాయించారు. వర్ధిల్లడానికి గల కారణాలు మాతో మాట్లాడారు. మేమును అట్టి పవిత్రమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన జీవితాన్ని కలిగి ఉండి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ నీలో ముందు కొనసాగుట కావాల్సిన కృప మెండుగా ప్రసాదించమని సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడైన ఈశ్వతి శ్రేష్టమైన నామమున మరొకసారి ప్రభువా మీకే మహిమ చెల్లిస్తూ ఈ ప్రార్థన అడిగి వేడి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకుల కుటుంబానికి వందనాలు తెలియజేస్తూ ప్రభు మనం దేవుడిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.